బొలినేని శ్రీనివాస గాంధీపై క్రిమినల్ కేసు. ఈ ఈడీ మాజీ అధికారి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడంటూ 8 ఇప్పటికే సిబిఐ ఈడీలతో పాటు పంజాగుట్ట పిఎస్లు 4 కేసులు, తాజాగా నమ్మక ద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేసినటువంటి సిపిఎస్ మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ముసుగులో భారీ స్కామ్కు పాల్పడినట్టు ఆరోపణలు. హైదరాబాద్కి చెందిన సంస్థ వాటాదారుడు పిటి నారాయణరాజు ఫిర్యాదు. సంస్థ పెట్టుబడులు ఆయన సొంత సంస్థలకు మళ్లించారని వెల్లడి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే ఈయన మీద ఇంతకుముందు అంటే జగన్ అరెస్ట్లో ఇతను కీలక పాత్ర పోషించాడన్నది మొదటి నుంచి వైసీపీ చెప్పేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పనిచేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు సూచనల మేరకు ఎదుటివారి మీద అరాచకంగా దూషించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బొలినేని శ్రీనివాస గాంధీ మీద మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈయన మీద సిబిఐ ఈడీలతో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 4 కేసులు ఉన్నాయి. తాజాగా గాంధీ సహా ఆయన కుటుంబీకులు సన్నిహితులు 7 మీద హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు నమ్మక ద్రోహం ఆరోపణలతో క్రిమినల్ కేసు నమోదు చేశారు. నగరంలోని ఎల్లారెడ్డిగూడకి చెందినటువంటి ఏదైతే తాజాగా జరుగుతున్న 7 మీద హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన దాంట్లో కేపీహెచ్బీ కాలనీలోని మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా కార్యాలయం కేంద్రంగా సాగడంతో దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్కి బదిలీ చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలు ఇట్లా ఉన్నాయి. వ్యాపారి అయిన పిటి నారాయణరాజు తన స్నేహితుడికి జీఎస్టీకి సంబంధించిన సందేహం ఉండటంతో జీఎస్టీ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న బొలినేని శ్రీనివాస గాంధీ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో గాంధీ తన నిర్మాణ రంగ వ్యాపారం వివరాలను రాజుకు వివరించి తాను ఏర్పాటు చేయబోయే భాగస్వామి సంస్థలో చేరాలని కోరారు. నిర్మాణ రంగంలో తన అనుభవాన్ని వివరించడంతో రాజు అంగీకరించారు. ఈ క్రమంలో 2021 జూలై 21 కేపీహెచ్బీలో ఉమామహేశ్వరి ప్లాజాలో మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా పేరిట భాగస్వామి సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థతో కె విజేత 9%, జి రాజ్కుమార్ 33%, కె విద్యుల్లత 25%, పిటి రాజశేఖర్ బాబు, నారాయణరాజు 9% చొప్పున, ఎన్ రాజశేఖర్ 15% వాటాలు కలిగి ఉన్నారు. ఒప్పందం ప్రకారం జి రాజ్కుమార్ మేనేజింగ్ పార్ట్నర్గా వివరించగా జి రాజ్కుమార్ నారాయణరాజు సంస్థ తరపున సంతకాలు చేసి అధికారం పొందారు. మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా స్థాపించిన కొన్నాళ్ళకే బొలినేని శ్రీనివాస గాంధీతో ఆర్థిక వాదాలు తలెత్తడంతో రాజశేఖర్ సంస్థ నుంచి వైదొలిగారు. 2022 ఫిబ్రవరి 1 భాగస్వామి సంస్థ పునర్వ్యవస్థీకరించి బి వదన నిషితాను కొత్త భాగస్వామిగా చేర్చారు. ఈ పునర్వ్యవస్థీకరణలో కూడా జి రాజ్కుమార్ మేనేజింగ్ పార్ట్నర్గా కొనసాగారు. కాగా సంస్థకు సంబంధించిన పాత ఒప్పందాల అవగాహన పత్రాన్ని శ్రీనివాస్ గాంధీ తన ఆఫీసులోకి తీసుకున్నారు. అనంతరం కొత్త ఒప్పందాల ఎంఓయూ మీద సంతకాలు చేయాలని నారాయణరాజును కోరారు. రాజు బ్యాంకు లావాదేవీల వివరాలు కోరగా అన్ని ఆర్థిక లావాదేవీలు సక్రమంగానే జరుగుతున్నాయంటూ గాంధీ నమ్మబలికారు. ఆయన కుటుంబ సభ్యులే మెజార్టీ వాటాదారులు ఉండడంతో ఆ మాట నమ్మి నారాయణరాజు మెనకొనిపోయారు. అదే ఏడాది మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా సంస్థకి హెచ్ఎండిఏ నుంచి భవనానుమతి ఫీజుగా 6,74,90,827 రూపాయలు చెల్లించాలని, ఈ మొత్తాన్ని 5 విడతల్లో చెల్లించేందుకు అవకాశం ఉందని లేఖ వచ్చింది. అప్పటికి సంస్థ ఖాతాలో తగిన నిధులు ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని హెచ్ఎండిఏకి చెల్లించేందుకు బొలినేని ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆ నిధుల్ని తమ కుటుంబ సభ్యులకు మళ్లించే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళ అసలు ఉద్దేశం ఫ్లాట్ల నిర్మాణం కాదని వినియోగదారులు మోసం చేయడమేన నారాయణరాజు గ్రహించారు. అనంతరం రాజ్కుమార్ ఆ సంస్థలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు నిధుల మళ్లింపును గుర్తించినప్పటికీ ఇతర భాగస్వాములకు చెప్పకుండా 2024 మార్చి 6 బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో అదే రోజు మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా సంస్థను మరోసారి పునరుద్ధరించిన గాంధీ బి శిరీష, కె విజిత, కె విద్యుల్లత, రాజశేఖర్ బాబు, నారాయణరాజు, బి పవన నిషిత, ఐ సత్యజిత్, సాయి కృష్ణవర్మ, రాధిక, బి సాయి మనస్వితాలను భాగస్వాములు చేశారు. ఈసారి విజిత, నారాయణరాజు మేనేజింగ్ పార్ట్నర్స్గా నియమితులయ్యారు. నారాయణరాజుతో పాటు సత్యజిత్ వర్మ సంతకాలు చేసి అధికారం పొందగా బ్యాంక్ కార్యకలాపాల బాధ్యత పవన నిషిత, రాజశేఖర్ బాబుకు అప్పగించారు. అయితే నారాయణరాజును కేవలం నిర్మాణ పనులు చూసుకోవడం, ఒప్పందాల మీద సంతకాలు చేయడానికి పరిమితం చేసిన గాంధీ ఆర్థిక వ్యవహారాలు, వినియోగదారులతో లావాదేవీలు, బ్యాంక్ కార్యకలాపాలకు దూరంగా ఉంచారు. ఈ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 2025 మార్చి నుంచి సంస్థ ఖాతాల లావాదేవీలు వివరాలు ఇవ్వాలని నారాయణరాజు పలుమార్లు కోరిన బొలినేని తప్పించుకున్నారు. 2025 నవంబర్ 16 నుంచి వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్ ద్వారా భాగస్వాములు పెట్టుబడులు వినియోగదారునికి తిరిగి చెల్లించిన మొత్తాల కొనుగోలుదారు వివరాలు ఇవ్వని భాగస్వామ్య సమావేశం నిర్వహించాలని పదే కోరినా స్పందించలేదు. అనుమానం వచ్చి నారాయణరాజు సంస్థ బ్యాంక్ స్టేట్మెంట్ సంపాదించి పరిశీలించారు. 2022 మధ్య పెట్టుబడిదారుల నిధులు సెమంతక ఇన్ఫ్రాకు మళ్లించినట్టు, అలాగే సెమంతక ప్రొఫైల్స్ సంస్థకు కూడా భారీ నిధులు బదిలీ చేసినట్టు గుర్తించారు. 2025 డిసెంబర్లో దేవదాసు బండం, జోస్సుల సుధాకర్, యు వీరాంజనేయ ప్రసాద్, కందకాన్ రాజేంద్ర ప్రసాద్, దాసరి మూర్తి, శ్రీనివాస్ డి నాయక్, లక్ష్మీ భవానీ, తాటినేని, మహీధర్ దేవరపల్లి, టి సతీష్ బాబు, సంతోష్ ఎర్రం, శ్వేతా కిషోర్, రామనామ రాయల్టీ, రాంపల్లి తదితర వినియోగదారులు కంపెనీ పేరు లేకుండా చెక్కులు ఇవ్వడంతో పాటు నగదు కూడా చెల్లించినట్టు నారాయణ తెలుసుకున్నారు. గాంధీ ఆయన కుటుంబ సభ్యులు ఆ చెక్కుల మీద సెమంతక ఇన్ఫ్రా పేరు రాసి ఆ ఖాతాలో జమ చేసి ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్టు, నగదు మొత్తాలను కూడా కంపెనీ ఖాతాల్లోకి చూడకుండా వ్యక్తిగత ఆదాయంగా మార్చుకున్నారు నారాయణరాజు తన ఫిర్యాదులో ఆరోపించారు.
నారాయణరాజు ఆయన భార్య కుమారుడు రాజశేఖర బాబు ఏడాది సంక్రాంతి రోజు శ్రీనివాస్ గాంధీ ఇంటికి వెళ్ళి నిధుల మళ్లింపు దుర్వినియోగం మీద ప్రశ్నించారు. అప్పటికి నిధుల మళ్లింపు విషయం దాచిపెట్టిన గాంధీ కొన్ని ఎంఓఏల మీద నారాయణరాజు రాజశేఖర బాబుతో సంతకాలు చేయించారు. దీంతో వినియోగదారులు ఫ్లాట్ లేదా డబ్బు తిరిగి ఇవ్వాలని వీళ్ళని అడిగే పరిస్థితి వచ్చింది. బొల్లేని శ్రీనివాస్ గాంధీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పథకం ప్రకారం తనను ఆర్థికంగా నష్టపరిచారని నారాయణరాజు పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలిస్తాడు భాగస్వామ్య ఒప్పందంలో 70% వాటాదారులకు చూపించినప్పటికీ ఆ మేరకు పెట్టుబడులు పెట్టలేదని, బదులుగా భారీ మొత్తాలను తమ కుటుంబ సంస్థలకు మళ్లించారని తేలింది అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది.